1996 డిసెంబర్లో జరిగినటువంటి భారత్ బంగ్లాదేశ్ మధ్య ఈ గంగా జలాల ఒప్పందం ఏదైతే ఉందో దీన్ని పునరుద్ధరించడానికి ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రయత్నాలు చేస్తుంది. అంటే 30 సంవత్సరాల పాటు ఈ యొక్క గంగా జలాల ఒప్పందం కొనసాగుతుందని అప్పుడు జరిగింది కదా ఒప్పందం. 2026 డిసెంబర్ నాటికి అది పూర్తి అయిపోతుంది. కాబట్టి బంగ్లాదేశ్ యొక్క ప్రయోజనాలకి అనుగుణంగా మళ్ళీ ఒప్పందం జరిగితేనే భారతదేశంతో మా యొక్క స్నేహం ఎలా ఉంటుందో చెప్పగలుగుతాం. దాని మీదే ఆధారపడి ఉంటుంది. భారతదేశంతో మేము ఏ విధంగా ఉండాలి అనే దాని మీద ఈ యొక్క ఒప్పందాలే నిర్ణయిస్తాయి. ఒకవేళ భారత్ ఏదైనా మాకు నష్టం కలిగించే విధంగా గనక ఈ ఒప్పందం చేస్తే భారతదేశంతో మేము స్నేహంగా ఉండము. అలాగే తరువాత తీవ్ర పరిణామాలు భారత్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కేవలం మా దేశం గురించి ఉద్దేశించి మేము ఇలా చెప్తున్నాం, ఇది మీరు హెచ్చరిక అనుకోకండి అన్న విధంగా ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి బిఎన్పి నేతలు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేతలు అయితే మాట్లాడుతున్నారు. అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి బిఎన్పి ప్రధాన కార్యదర్శి మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్. ఇతను ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఈ యొక్క ఒప్పందం మళ్ళీ పునరుద్ధరించేటప్పుడు బంగ్లాదేశ్ యొక్క అవసరాలకు అనుగుణంగా బంగ్లాదేశ్ని ఉద్దేశించి బంగ్లాదేశ్కి మేలు జరిగే విధంగా జరగాలి తప్ప దీంట్లో ఇంకేదైనా జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్న విధంగా మాట్లాడి బెదిరిస్తున్నాడు. వీడి బెదిరింపులు ఎవడు పెడతాడు? ఇప్పుడు పద్మా నది మీద వీళ్ళేమొచ్చేసి నది కట్టాలని చూస్తున్నారు. అది 2035కి పూర్తి అవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఫరక్కా జలసంధి మీద మనమేమొచ్చేసి ఒక పెద్ద బ్యారేజ్ అయితే నిర్మిస్తున్నాం. దీని ప్రభావం వాళ్ళ మీద పడకుండా వీళ్ళు ఇంకొక పద్మా నది మీద ఇంకొక బ్యారేజ్ నిర్మించబోతున్నారు. అది మా దేశ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్మించుకుంటున్నాం తప్ప భారతదేశానికి ఏ నష్టము జరగదు, భారతదేశం అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి, భారతదేశానికి మేము భయపడలేదు అంటూనే వాడు భయపడుతూ ఉన్నాడు. అంటే మేము భయపడినట్లుగా చెప్పకూడదు కదా, మేము భయపడడం లేదు అని బయటికి చెప్తున్నాడు. నువ్వు భయపడ్డావా భయపడలేదు ఎవరికి కావాలి? రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఉండాలని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా మంచి ప్రయత్నాలే చేస్తుంది. మీలాంటి మూర్ఖుల్ని రెచ్చగొట్టడం లేదా మీలాంటి మూర్ఖులతో అనవసరమైనటువంటి తగువులు పెట్టుకోవడానికి ఇప్పుడు భారత్ సిద్ధంగా లేదు. చిన్న కయ్యం వచ్చినా సరే అది పెద్ద కయ్యానగా ఒక పెద్ద యుద్ధానికి దారి తీసేటటువంటి దేశాలు ఇప్పుడు కోకొలలు. ముఖ్యంగా అటు చైనా, ఇటు అమెరికా, పాకిస్తాన్లు రెచ్చగొట్టడానికి చూస్తాయి. అందుకే భారతదేశం ఇప్పుడు బంగ్లాదేశ్ తోటైనా, పాకిస్తాన్ తోటైనా, లేదా చైనా తోటైనా, లేకపోతే శ్రీలంక తోటైనా సరే స్నేహానికే చూస్తుంది, లేదా న్యూట్రల్గా ఉండాలని చూస్తుంది తప్ప కయ్యానికి కాలు దువ్వడం లేదు. అయితే మరీ మన దేశాన్ని నాశనం చేయాలని పాకిస్తాన్ లాగా పనికిరాని పనులు చేస్తే నడ్డి విరిచేస్తుంది, అది వేరే విషయం. అయితే ఇక్కడ చూడండి, వీళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు మేము భారతదేశానికి భయపడడం లేదు, మేము హెచ్చరించామని చెప్పుకోవడానికి ఇలా భయపడేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అంతేగాని వాళ్ళ దీంట్లో స్పష్టంగా ఉంది. మళ్ళీ ఇప్పుడు ఈ గంగా జలాల యొక్క ఆ ఒప్పందం పునరుద్ధరించకపోతే తీవ్రమైనటువంటి నష్టం ఏర్పడుతుంది వాళ్ళకి. ఈ ఫరక్కా జలసంధి పూర్తయితే పరిస్థితి ఏంటి? వాళ్ళకి తెలుసు ఆ నీరు అందదు అని. అందుకని ఇప్పుడు పద్మా నది నీళ్ళు వీళ్ళకి చాలా కీలకం. ఇంచుమించు 38% ప్రజలు దీని మీద ఆధారపడి ఉన్నారు, బంగ్లాదేశ్ ప్రజలు పద్మా నది మీద. ఇప్పుడు ఈ పద్మా నది నీళ్ళు ఆపడానికి భారత్ ప్రయత్నాలు చేస్తే వాడు వచ్చేటటువంటి మాటలు ఇలా ఉండవు. అందుకే మొదటగా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. కానీ పరిస్థితులు చేయి దాటితే మాత్రం ఆ తీవ్ర పరిణామాలు మనకు కాదు, బంగ్లాదేశ్కు ఉంటాయి. ఎందుకు? ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కి ఇప్పుడు సింధు జలాలు ఇవ్వకపోతే పరిస్థితి ఏంటో రేపు మరొక సంవత్సరం 2 సంవత్సరాలు పోతే తెలుస్తుంది. మనం కట్టాలనుకున్నటువంటి ఆ డ్యాములు నిర్మితం అయిపోతే పూర్తిగా నిర్మాణం అయిన తర్వాత దాని యొక్క ఇదేంటో వాళ్ళకి తెలుసు. బంగ్లాదేశ్ ప్రజలకి తెలుసు, ప్రజలకు తెలుసో లేదు కానీ నాయకులకి తెలుసు దాని ప్రభావం. అలాంటిదే ఇప్పుడు ఇక్కడ పద్మా నది కూడా